హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను జున్ను పాలతో జున్నును 2 రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో పాలను వేసుకోవాలి. ఇవి 3వ రోజు జున్ను పాలు, అందుకే నేనేమి నీళ్లు కానీ పాలు కానీ కలపడం లేదు. తర్వాత ఒక కెటిల్ తీసుకొని దానిలో 250 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. 1 లీటర్ పాలకు 250 గ్రాముల బెల్లం పడుతుంది. తర్వాత కొద్దిగా నీళ్లను పోసి స్టవ్ వెలిగించి ఈ కెటిల్ని ఉంచి బెల్లాన్ని కేవలం కరగనివ్వాలి. పాకులాగా రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 స్పూన్ల చక్కెర, 7-8 యాలకులు, ఒక 20 దాకా మిరియాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ బెల్లం సిరప్ను పాలల్లోకి వడబోసుకోవాలి. ఏవైనా పుల్లలు రాళ్ళు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ఈ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి రుచి చూసుకోవాలి. స్వీట్ సరిపోతుంది, కానీ ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంకాస్త స్వీట్గా తింటాం కాబట్టి ఒక 1/4 కప్పు అంటే 1/4 కప్పు చక్కెరను మిక్సీకేసి పొడి చేసుకొని కలుపుతున్నాను. ఇది ఎవరిష్టం వారిది, ఎవరి రుచికి తగినట్లు వాళ్ళు చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 2 గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని ఉంచి దానిలో ఒక గిన్నెను ఉంచాలి. తర్వాత మూత నుంచి 5-6 విజిల్స్ రానివ్వాలి. ఈ జున్ను గట్టిగా స్పూన్తో తినేలాగా వస్తుంది. ఇదొక పద్ధతి. ఇప్పుడు మరొక మెథడ్ని చూద్దాం. స్టవ్ వెలిగించి మరొక జున్ను పాల గిన్నె ఉంది కదా, దాన్ని స్టవ్ పైన ఉంచి హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేడి చేయాలి. సగం వేడెక్కిన తర్వాత గెరటితో కలబెట్టాలి, లేదంటే అడుగంటుతుంది. కాబట్టి కలబెడుతూ ఉంటే ఈ విధంగా జున్ను తయారవుతుంది. ఇది ఒక పొంగు వచ్చేంత వరకు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, మన 2 రకాల జున్ను రెడీ అయిపోయాయి. ఈ రెండవసారి తయారు చేసిన జున్ను గ్లాస్లో పోసుకొని తాగేలాగా ఉంటుంది. ఇలా సూప్ స్పూన్తో కూడా తీసుకోవచ్చు, గ్లాస్లో అయినా వేసుకోవచ్చు. కుక్కర్లో ప్రిపేర్ చేసిన జున్ను కప్స్లో పెట్టుకొని తినేలాగా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఫ్రిడ్జ్లో ఉంచారంటే ఇంకా గట్టిపడుతుంది. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.